సరే పిల్లలు, మరి అందరు రెడీగా ఉన్నారా స్టోరీ వినడానికి? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆర్ యూ రెడీ సీనియర్స్? ఆర్ యూ రెడీ జూనియర్స్? మరి మీరందరూ సైలెంట్ అయిపోతే మనం స్టోరీ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అందరు రాసుకున్నారా? ఇంకొకసారి, డు నాట్ బి అఫ్రైడ్, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. రెఫరెన్స్ 2 Chronicles 20th chapter 17th words. అందరూ నోట్స్ రాసుకోండి. తెలుగులో భయపడాల్సిన అవసరం లేదు. డు నాట్ బి అఫ్రైడ్ అంటే మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఎందుకంటే భయపడకుడి, యుద్ధము యెహోవాదే. చెప్పండి, భయపడకుడి, యుద్ధము యెహోవాదే. మీరు ఎంతమంది భయపడ్డారు? ఎప్పుడైనా భయం వేసిందా మీకు? వేసిందా? ఓకే, చెప్తారా ఎప్పుడు భయం వేసింది మీకు? అవునా, చీకటి అంటే నాకు కూడా ఇప్పుడు కాదు, చిన్నప్పుడు చాలా భయం. మనందరికీ చీకటి అంటే భయం కదా. ఇంకా ఇంకొకటి, మీ అందరికీ ఏం భయం తెలుసా? ఎగ్జామ్స్ అంటే భయం కదా. ఎంతమందికి ఎగ్జామ్స్ అంటే భయం కదా? ఎగ్జామ్స్ లేకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా మనకి కదా. చాలా సార్లు మనం భయపడుతూ ఉంటాం కదా. మరి ఓకే, మనం ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఎంతమందికి ఇక్కడ యెహోషాపాతు తెలుసు? విన్నారా యెహోషాపాతు గురించి? ఎవరికి తెలీదా? మరి ఎవరు కూడా చేతులు ఎత్తడం లేదు. ఎవరికి తెలీదా యెహోషాపాతు గురించి? ఆయిషకు ఒకటి తెలుసా? ఓకే, పర్లేదు. తెలియకపోతే ఈరోజు మనం యెహోషాపాతు గురించి తెలుసుకుందాం, సరేనా? మరి బైబిల్లో యెహోషాపాతు అని ఒక రాజు ఉండేవాడంట. అతను చాలా మంచి రాజు అనమాట. మంచి రాజు ఎందుకంటే అతను దేవుడు అంటే చాలా భయం యెహోషాపాతు రాజుకి. అంటే దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ఎప్పుడు దేవుడిని ప్రైజ్ చేస్తూ ఉండేవాడు అనమాట. అందుకే మంచి రాజు యెహోషాపాతు. ఒకరోజు ఏమైందంటే యెహోషాపాతుకి ఒక విషయం తెలిసింది. యెహోషాపాతుకి శత్రువులు ఉంటారు కదా, రాజుకు శత్రువులు ఉంటారు కదా. ఇప్పుడు యెహోషాపాతు ఒక రాజ్యం అయితే ఆపోజిట్ రాజ్యంలో వారు శత్రువులు ఉంటారు కదా. ఒకసారి ఏమైందంటే యెహోషాపాతు మీదకి అంత శత్రువులు అంతా కలుసుకొని అందరూ కలిసి యెహోషాపాతుని చంపేయాలా, యెహోషాపాతుతో యుద్ధం చేయాలని అందరూ ప్లాన్ వేసుకుని యెహోషాపాతు మీదకి వచ్చారనమాట. అప్పుడు యెహోషాపాతుకి ఏమైంది? యెహోషాపాతుకి విషయం తెలిసింది. ఏంటి? శత్రువులు అందరూ కలిసి యెహోషాపాతుని చంపడానికి వచ్చేస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారని యెహోషాపాతుకి తెలిసింది. యెహోషాపాతుకి తెలిసినప్పుడు ఏమైందో తెలుసా? మామూలుగా మనకి ఏమవుతుంది? మనమైతే ఏం చేస్తాం? అట్లా చాలా మంది మనల్ని చంపడానికి యుద్ధానికి వస్తున్నారంటే మనకి ఏమైతుంది? భయం అవుతుంది కదా. యెహోషాపాతు కూడా యెహోషాపాతు ఎంతగానో భయపడ్డాడు. భయపడినప్పుడు మామూలుగా మనం కూడా అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చీకటి అంటే భయం అని చెప్పారు. మనం భయం వేసినప్పుడు ఏం చేస్తాం? అక్కడి నుంచి పారిపోతాం. లేకపోతే ఇప్పుడు ఏదైనా మనం తప్పు చేసినాం అనుకోండి, మమ్మీ డాడీ కొడతారు కదా, కొడతారని చెప్పి అక్కడి నుంచి మనం పారిపోతాం కదా వాళ్ళకి కనపడకుండా. అట్లా యెహోషాపాతు కూడా శత్రువులు వస్తున్నారని తెలిసి చాలా భయపడ్డాడు. కానీ యెహోషాపాతు పారిపోలేదు. పారిపోకుండా ఏం చేశాడో తెలుసా? వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. వెంటనే దేవుని దగ్గర వెళ్ళిపోయి దేవునితో ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడో తెలుసా? యెహోషాపాతుకి దేవుడు అంటే చాలా భయము, అలాగే దేవుడు అంటే ఎంతో ఇష్టము. అందుకు యెహోషాపాతు భయపడకుండా ఏం చేసినాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం ప్రార్థన చేస్తా ఉన్నాడో తెలుసా? యేసయ్యా, నువ్వు చాలా శక్తిమంతుడు కదా, నువ్వు చాలా బలవంతుడు, ఈ శత్రువులందరి నుంచి నన్ను విడిపించగలవని దేవుని ప్రైజ్ చేస్తా ఉన్నాడంట. మీకు తెలుసా ప్రైజ్ అంటే ఏంటో? ఎంతమందికి తెలిసి ప్రైజ్ అంటే? అవునా? మరి చెప్తారా ఎవరైనా ప్రైజ్ అంటే ఏంటో? మరి ఎవరు చెప్తారు? కమాన్, చెప్తున్నానా? ఎవరు చెప్తే వాళ్ళ క్లాప్స్. లేదక్క, సారీ, గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్ కదా, దేవుడికి థ్యాంక్స్ చెప్పడం. ఓకే, మాకు మనం ఎవరినైనా బాగా పొగిడామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీకు స్కూల్లో మీ ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని బాగా పొగిడింది అనుకోండి, నువ్వు చాలా మంచిదానివి, అంటే నువ్వు చాలా బాగుంటావు, బాగా చదువుతావు, చాలా మంచిదాని అని మన గురించి చెప్తే నువ్వు
చాలా సంతోషం అవుతుంది కదా, అవుతుందా లేదా? మాకైతే అవుతుంది మీకు అవుతుందా లేదా? సంతోషం అవుతుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు అట్లా మనల్ని పొగిడినప్పుడు వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళు ఏం అడిగినా కూడా మనకి అనిపిస్తుందా లేదా? వాళ్ళు ఏం అడిగినా కూడా కాదనం, ఎందుకంటే వాళ్ళు మనల్ని పొగిడారు, మనల్ని ప్రైజ్ చేశారు కాబట్టి మనం వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తున్నాడు, వాళ్ళ సైన్యం అంతా శత్రువులంతా వస్తున్నారని చెప్పి తెలిసినప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని కూడా ప్రైజ్ చేస్తా ఉన్నాడు. అంటే దేవునికి ఏ శక్తి ఉందో చెప్తున్నాడు, యేసయ్యా నువ్వు చాలా శక్తివంతుడు, నీకు చాలా పవర్ ఉంది కదా, నువ్వు ఈ శత్రువులందరినీ చంపేయగలవు, నాకు ఏం కాకుండా నువ్వు నాకు తోడున్నావని దేవుని ప్రైజ్ చేస్తా ఉన్నాడు. మరి మన దేవుడు ఎలాంటి వాడు? మనం ప్రార్థించినప్పుడు జవాబు ఇచ్చేవాడా కాదా? చెప్పండి, జవాబు ఇస్తాడా లేదా? ఇస్తాడు కదా. మరి వెంటనే యెహోషాపాతు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? వెంటనే యెహోషాపాతు ప్రార్థనకి, ఈ రాజు ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. ఒక వ్యక్తిని యెహోషాపాతు దగ్గరికి వెంటనే పంపించి దేవుడు ఏం చెప్పాడో తెలుసా యెహోషాపాతుతో? యెహోషాపాతు చాలా భయపడిపోతా ఉన్నాడు కదా, భయపడుతున్నాడు కానీ పారిపోయాడు అక్కడి నుంచి, దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అప్పుడు యెహోషాపాతు దగ్గరికి దేవుడు ఒక వ్యక్తిని పంపించి ఏం చెప్తాడో తెలుసా? యెహోషాపాతు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. ఏం చెప్తాడు? మీరు భయపడకూడదు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను, యుద్ధము నేను చేస్తాను అని చెప్తాడనమాట. అర్థమైందా మీకు? ఏం చెప్తాడు ఆ వ్యక్తి యెహోషాపాతుతో? మీరు భయపడాల్సిన అవసరం లేదు, యుద్ధము నేను చేస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు యెహోషాపాతుకి ఇంకా దేవుడు అలాగా చెప్పేసరికి ఎంత ధైర్యం వచ్చేసిందో. నిజంగా మనకు కూడా దేవుడు అలా చెప్తే ధైర్యం వస్తుంది కదా, యెహోషాపాతుకు కూడా చాలా ధైర్యం వచ్చేసింది. ఇంకా అప్పుడు ఏం చేశాడో తెలుసా యెహోషాపాతు? ఇంకా వారందరూ కూడా, శత్రువులందరూ కూడా వచ్చేసారు యెహోషాపాతుని చంపడానికి, యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఈ పక్కనంతా శత్రువులు ఉన్నారు, కత్తులు. యుద్ధం ఎలా చేస్తారు మీకు తెలుసా? కత్తులు, బాణాలు, ఇంకా ప్రొటెక్షన్ అన్ని పెట్టుకుంటారు కదా, డాలు, హెల్మెట్, షీల్డ్ అన్ని పెట్టుకుంటారు. సో అవన్నీ తెచ్చుకొని వాళ్ళు, అలాగే కత్తులు కూడా తెచ్చుకొని చాలా మంది సైన్యం అంతా, శత్రువులంతా వచ్చి నిలబడినారు ఇక్కడ. నిలబడి ఎప్పుడు యెహోషాపాతు వస్తాడా, యెహోషాపాతు రాజ్యము వాళ్ళందరూ వస్తారా, వాళ్ళని చంపి వాళ్ళతో యుద్ధం చేసి కత్తులతో వాళ్ళని పొడిచేసి చంపేద్దామని చెప్పి అందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. కానీ యెహోషాపాతుతో అయితే ఏ కత్తులు లేవు, ఏమి లేవు, ఖాళీ చేతులు అనమాట. యెహోషాపాతుతో వాళ్ళ సైన్యం ఉంటుంది కదా, యెహోషాపాతుకి ఆర్మీ ఉంటుంది కదా వాళ్ళ రాజ్యంలో, ఆర్మీ యెహోషాపాతు అందరూ కూడా ఇంకా యుద్ధానికి వెళ్తా ఉన్నారు. ఇక్కడ శత్రువులందరూ కూడా నిలబడి ఉన్నారు, కత్తులు పట్టుకొని చాలా కోపంగా ఉన్నారు. వస్తే యెహోషాపాతుని చంపేద్దాం, వాళ్ళ రాజ్యం అంతా కూడా నాశనం చేసేద్దామని యెహోషాపాతు వాళ్ళ సైన్యం అంతటిని కూడా తీసుకొని వచ్చాడు. కానీ యెహోషాపాతుతో ఏమి కూడా లేవు, కత్తులు లేవు, ఏది కూడా డాలు లేదు, ఏది కూడా లేదు. యెహోషాపాతు ధైర్యం ఏంటో తెలుసా మీకు? ఎందుకు యెహోషాపాతు ఏమి కత్తులు తెచ్చుకోలేదు? దేవుడు చెప్పాడు కదా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, యుద్ధం నేను జరిగిస్తానని. అందుకు యెహోషాపాతు దగ్గర ఏం కత్తులు లేకుండా యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? యెహోషాపాతు వాళ్ళ సైన్యం అంతా వచ్చి దేవుని మళ్ళా ప్రైజ్ చేయడం మొదలు పెట్టారు. చెప్పారు కదా ప్రైజ్ అంటే ఏంటో, అంటే గట్టిగా పాటలు పాడుతూ ఉన్నారు. ఇక్కడ శత్రువు సైన్యం ఉంది, అందరూ కత్తులు పట్టుకొని అందరూ నిలబడి ఉన్నారు. ఈ పక్క యెహోషాపాతు రాజ్యంలో ఉన్న సైన్యం, ఆర్మీ అంతా కూడా ఉంది. ఇక్కడ యెహోషాపాతు వీరందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు, యెహోషాపాతుని చంపేద్దాం, ఇంకా యుద్ధం స్టార్ట్ చేద్దామని. కానీ యెహోషాపాతు వాళ్ళ ఆర్మీ ఏం చేశారో తెలుసా? పాటలు పాడడం మొదలు పెట్టారు. మళ్ళీ దేవుని ప్రైజ్ చేస్తా ఉన్నారు. ఏమేమి ప్రైజ్ చేస్తున్నారు? గట్టిగా మాకు యేసయ్యా మమ్మల్ని శత్రువుల నుంచి విడిపించగలవు, నువ్వు చాలా శక్తిమంతుడవి అని చెప్పి దేవుని గట్టిగా నీకు చాలా బలం ఉంది కదా, వీళ్ళ నుంచి నువ్వు విడిపించగలవు అని చెప్పి దేవుని మళ్ళీ ప్రైజ్ చేస్తా ఉన్నారు. ఇట్లా ప్రైజ్ చేస్తా ఉన్నారు, దేవుని పొగుడుతా ఉన్నారు. అప్పుడు ఏమైంది తెలుసా? వీళ్ళు పాటలు పాడడం మొదలు పెట్టారు. పాటలు పాడుతా ఉన్నారు. పాటలు పాడడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇక్కడ యెహోషాపాతు వాళ్ళు, ఇక్కడ ఉన్న సైన్యం అంతా కూడా ఏమైపోయింది తెలుసా? ఆటోమేటిక్గా యెహోషాపాతు దగ్గర ఏమి లేవు, ఏమి కత్తులు ఏమి లేవు కదా. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చారు కదా యెహోషాపాతుని చంపడానికి, శత్రువులంతా కూడా వాళ్ళలో వాళ్ళు ఎవరైతే యెహోషాపాతుని చంపడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళే కత్తులతో చంపుకొని కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట. కన్ఫ్యూజ్ అయిపోయి యెహోషాపాతు సైన్యాన్ని చంపే బదులు వాళ్ళే చంపుకొని పడిపోయారు. అర్థమైందా మీకు? ఎందుకు అలా చేశారు చెప్పి? వాళ్ళు ఎందుకు అలా యెహోషాపాతుని చంపలేకపోయారు? ఏం చేశాడు యెహోషాపాతు? ప్రైజ్ చేశాడు. ఇంకా తర్వాత ఏమైందో తెలుసా? అక్కడ ఉన్న వారందరూ కూడా, శత్రువులు అంతా కూడా చనిపోయారు, ఒక్కరు కూడా మిగలలేదంట. చాలా మంది వచ్చారు
కానీ ఒక్కరు కూడా మిగలకోకుండా అందరూ చనిపోయారు. ఇదంతా ఎవరు చేశారు? దేవుడు చేశాడు కదా. వాళ్ళందరూ చనిపోయారు కదా. వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఏమైందంటే వాళ్ళ ఊర్లో రాజ్యం ఉంటుంది కదా, వాళ్ళ రాజ్యంలో ఇంకా అంతా వాళ్ళ గోల్డ్ చాలా ఉంటుంది కదా, బంగారు, వాళ్ళకి ఏమైనా వాల్యూ విలువైన వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ ఇంకా వాళ్ళు చనిపోయారు కదా. అవన్నీ ఎవరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరి బంగారు కూడా యెహోషాపాతుకి వాళ్ళ రాజ్యానికి ఇచ్చేశారు. బ్యాటిల్లో విజయం ఇవ్వడమే కాకుండా దేవుడు బోనస్ ఏం చేశాడు తెలుసా? వాళ్ళకి బంగారు కూడా ఇచ్చాడు. ఆ బంగారు ఎంత ఉందంట తెలుసా? ఆ బంగారు వాళ్ళు 3 days పట్టిందంట. ఆ బంగారు అంతటిని తీసుకుని వాళ్ళు పెట్టుకోవడానికి 3 days పట్టిందంట. అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? సో మీకు ఏమర్థమైంది? ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనకు కూడా చాలాసార్లు భయం వేస్తుంది కదా, చాలాసార్లు భయపడతాం. ఎగ్జామ్స్ అంటే భయం, చీకటి అంటే భయం, లేకపోతే ఇంకా చాలా కొంతమందికి అయితే ఇంకా సైకిల్ ఎంతమందికి ఇస్తుంది మీలో? లిజర్డ్స్ అంటే మీకు కూడా భయమేనా? అక్కడికి భయం అంట. బల్లులంటే భయమా మీకు? పాము అంటే భయం కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి భయం ఉంటుంది. అట్లా చాలా భయాలు మనకి, మనం భయపడతా ఉంటాం కదా. మరి కాక్రోచ్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. మరి మనం భయపడినప్పుడు ఏం చేయాలా? మనం మామూలుగా ఏం చేస్తాం? భయం వేస్తే పారిపోతాం. ఇప్పుడు సైకిల్ ఎంతమందికి వస్తుంది? ఇక్కడ చాలా మందికి వస్తుంది, కొంతమందికి రాదు కదా. మనం స్టార్టింగ్ లో సైకిల్ దొక్కినప్పుడు చాలా భయపడి ఉంటాం కదా. భయపడి ఉంటామా లేదా? భయపడలేదా? వెరీ గుడ్. చాలా భయపడతాం. నేనైతే చాలా భయపడేదాన్ని సైకిల్ నేర్చుకున్నప్పుడు. కింద పడి నేర్చుకుంటాం కదా. సో మనం కూడా చాలా భయపడతా ఉంటాం. మరి మనం భయపడినప్పుడు ఏం చేయాలా? యెహోషాపాతు ఏం చేసినాడు? ఇక్కడ చూడండి. మీరు సైలెంట్ ఉంటే స్టోరీ అర్థం కాలేదా? అర్థం మీకు అర్థమైందా లేదా? క్వశ్చన్స్ ఉంటాయి దీని తర్వాత. మీకు అన్నీ వచ్చింది కదా. ఒక 3 questions ఉంటాయి తర్వాత, సరేనా? చూడండి. ఫస్ట్ యెహోషాపాతు ఏం చేసినాడు? శత్రువులు వస్తారని తెలిసినప్పుడు వెంటనే భయపడినాడు అనమాట, సరేనా? భయపడిన తర్వాత యెహోషాపాతు ఏం చేసినాడు? వెంటనే ప్రార్థించినాడు. సెకండ్ ఏం చేశాడు? ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు చెప్పాలా? ప్రైజ్ చేసినాడు దేవుని. ఏమని ప్రైజ్ చేసినాడు? ప్రార్థనలో దేవుణ్ణి స్తుతించాడు అనమాట. అంటే స్తుతించడం అంటే దేవుడి గురించి గొప్పగా చెప్పడం, సరేనా? ఆయన ఏం చెయ్యగలడు, ఆయనకు ఎంత శక్తి ఉందో మనం చెప్పడమే ప్రైజ్. థర్డ్ ఏం చేశాడు? స్తుతి. ఏం చేశాడు? ఇక్కడ పాటలు పాడారనమాట అందరూ కలిసి. శత్రువులు అందరూ ఉన్నారు, వీళ్ళైతే ఎటువంటి వెపన్ లేకుండా యెహోషాపాతు ఎలా జయించాడు? స్తుతి ద్వారా జయించాడు. పాటలు పాడడం ద్వారా అక్కడ ఏమైంది? విజయం. ఎలా వచ్చింది? ఎటువంటి కత్తులు ఉపయోగించలేదు, ఎటువంటి డాలు అవేమి కూడా, రాజుకి ఏం అవసరమో, యుద్ధానికి ఏం అవసరమో అవన్నీ ఏమి కూడా యూజ్ చేయకుండా చివరికి విజయం పొందాడు. కాబట్టి మనం కూడా ఈ స్టోరీ ద్వారా మీరు ఏం నేర్చుకోవాలంటే, మనకు కూడా ఎప్పుడైనా భయం వేసినప్పుడు, ఎగ్జామ్స్ అంటే భయం వేసినప్పుడు, లేకపోతే ఇంకా ఏదైనా చీకటి అంటే భయం అవుతుంది ఒక్కొక్కసారి. వెంటనే మన మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతాం కదా చీకటి అంటే. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు యెహోషాపాతు ఏం చేశాడో అదే చేయాలా. ఎందుకంటే మీకు ఒక విషయం తెలుసా? ఇక్కడ ఎందుకు శత్రువులు అలాగే వాళ్ళ కొట్టుకున్నారో తెలుసా? సాతానుకి దేవుని స్థుతించడం అంటే చాలా భయం, మీకు తెలుసా? మనం ఎప్పుడైతే పాటలు పాడతామో, ఎప్పుడైతే స్థుతిస్తామో సాతాను అక్కడి నుంచి పారిపోతాడు అనమాట, ఉండడు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా భయం అయింది అనుకోండి, మీ ఎగ్జామ్లో లేకపోతే ఇంకా ఎప్పుడైనా భయం అయిపోయింది అనుకోండి, మీరు ఏం చేయాలి తెలుసా? వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలా. ప్రార్థన ఎలా చేయాలా? ప్రార్థన చేస్తున్నాము దేవుని స్థుతించాలి అంటే చెప్పాలా. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చీకటి అంటే భయం అనుకోండి, ఎస్ఐయా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, ఎస్ఐయా నాకు తోడుగా ఉన్నావు, నాకేమీ కాదు, నాలో ఉన్నావు అని చెప్పి మనం దేవునితో చెప్పినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ భయాన్ని దేవుడు మనలో నుంచి తీసేస్తాడనమాట. అలాగే ఎగ్జామ్స్ లో కూడా ఒక్కొక్కసారి మనకు తక్కువ మార్కులు వస్తుంటాయి కదా, భయం అవుతుంది కదా. అప్పుడు ఏం చేయాలో తెలుసా? యెహోషాపాతు ఏం చేశాడు? ప్రార్థించాడు. అప్పుడు మనం కూడా ప్రార్థన చేయాలా. ఎస్ఐయా నువ్వు నాకు మంచి మార్కులు ఇస్తావు, నువ్వు చాలా శక్తిమంతుడు, నీకు చాలా పవర్ ఉంది కదా అన్నప్పుడు మనం చెప్పినప్పుడు ఏమవుతుందో తెలుసా? యెహోషాపాతుకి ఎలాగైతే విజయం ఇచ్చాడో మనకు కూడా విజయం ఇస్తాడు. అర్థమైంది?
వేసిందా మీకు? సరే, ఇక్కడ నుంచి భయం వేసినప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తాం, అలాగే ప్రైజ్ చేస్తాం. దేవుడు ఎంత శక్తివంతుడో, దేవుడు ఏం చేయగలడో అది మనం చెప్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి? యెహోషాపాతుకి ఎలాగైతే విజయాన్ని ఇచ్చాడో, ఎలాగైతే విన్ అయ్యాడో అలాగే మనం కూడా విన్ అవుతాం. ఓకేనా?